నరాల టానిక్గా చెప్పబడేటువంటి బ్రహ్మి మూలిక గురించి తెలుసుకుందాం. బ్రహ్మి అనేది సంస్కృతం నుంచి వచ్చినటువంటి పదం. సరస్వతి ఆకు తెలుగులో అంటే మనకి సరస్వతి ఆకు అనేది ఎంతో కాలంగా మన పొలం గట్లెంబడి అలాగే ప్రతి ఇంటికి చుట్టుపక్కల మనకి తేమ వాతావరణంలో పెరిగేటువంటి మొక్క అయితే అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి తక్కువ ఖర్చులో మనం దాన్ని ఉపయోగించుకోగలిగేటువంటి ఔషధ మొక్క మనకి బ్రహ్మి. అయితే బ్రహ్మిని మనం మేజర్ రసాయన అని పిలుస్తారు. మనం బ్రహ్మి అంటే అర్థం ఏంటంటే బ్రహ్మ యొక్క శక్తి, అదేవిధంగా మెమరీ పవర్, ఇవన్నీ కూడా మనకి దీంట్లో చొప్పించబడ్డాయని చెప్పేసి మనకి పూర్వకాలం నుంచి కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మనకి బ్రహ్మి గురించి మనకి పురాణాల్లో కూడా చెప్పబడింది. అయితే ఇది మేధస్సుకు సంబంధించినటువంటిది. అంటే చైతన్యం, మనసు ఉత్సాహంగా ఉండడానికి, అదేవిధంగా మెదడు పనితీరు చక్కగా ఉండడానికి మనకి ఈ బ్రహ్మి ఉపయోగపడుతుంది. V9 ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ డాక్టర్ కామేష్ శర్మ. ఈరోజు మనం ఆయుర్వేదం మూలికల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా నరాల టానిక్గా చెప్పబడేటువంటి బ్రహ్మి మూలిక గురించి తెలుసుకుందాం. బ్రహ్మి అంటే మనకి సంస్కృత పదం. అది బ్రహ్మి అనేది సంస్కృతం నుంచి వచ్చినటువంటి పదం. సరస్వతి ఆకు తెలుగులో అంటే మనకి సరస్వతి ఆకు అనేది ఎంతో కాలంగా మన పొలం గట్లెంబడి అలాగే ప్రతి ఇంటికి చుట్టుపక్కల మనకి తేమ వాతావరణంలో పెరిగేటువంటి మొక్క అయితే అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి తక్కువ ఖర్చులో మనం దాన్ని ఉపయోగించుకోగలిగేటువంటి ఔషధ మొక్క మనకి బ్రహ్మి. అయితే బ్రహ్మిని మనం మేజర్ రసాయన అని పిలుస్తారు. మనం బ్రహ్మి అంటే అర్థం ఏంటంటే బ్రహ్మ యొక్క శక్తి, అదేవిధంగా మెమరీ పవర్, ఇవన్నీ కూడా మనకి దీంట్లో చొప్పించబడ్డాయని చెప్పేసి మనకి పూర్వకాలం నుంచి కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మనకి బ్రహ్మి గురించి మనకి పురాణాల్లో కూడా చెప్పబడింది. అయితే ఇది మేధస్సుకు సంబంధించినటువంటిది. అంటే చైతన్యం, మనసు ఉత్సాహంగా ఉండడానికి, అదేవిధంగా మెదడు పనితీరు చక్కగా ఉండడానికి మనకి ఈ బ్రహ్మి ఉపయోగపడుతుంది. అంటే బ్రహ్మి ఎన్నో రకాల ఉపయోగాలు కలిగి ఉన్నప్పటికీ కూడా అయితే మెదడుకు సంబంధించినటువంటి మనకి సమస్యలన్నింటికీ కూడా నరాల బాధలు, మెదడు నరాల బాధలు ఈరోజు మనం మార్కెట్లో చూస్తున్నట్లయితే హాస్పిటల్స్లో వీటన్నింటిలో కూడా మనకి సైకలాజికల్ సమస్యలు పెరిగి మనకి బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా పెరిగి మనకి ఇబ్బందులు పడుతున్నటువంటి వారి యొక్క సంఖ్య పెరుగుతుంది. అంటే వీటికి బ్రహ్మి ప్రతిరోజు ఉదయం మనకి ఆకుల యొక్క రసాన్ని రోజు ఉదయం ట్యాబ్లెట్ రూపంలో కూడా దొరుకుతాయి. అదేవిధంగా చూర్ణం దొరుకుతుంది. మనకి ఆకుల రసం కూడా మనం ప్రతిరోజు ఉదయం తీసుకోవచ్చు. ఉదయం, సాయంత్రం మనం రాత్రి పడుకునేటప్పుడు ఒక చెంచా బ్రహ్మి ఆకులు 4-5 ఆకుల రసాన్ని మనం పెద్ద ఆకులుగా తమలపాకు సైజులో కూడా మనకి బ్రహ్మి ఆకులు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఆకుల్ని మనం రసం తీసుకుని ప్రతిరోజు ఉదయం, రాత్రి కనుక తాగుతున్నట్లయితే నరాలన్నీ కూడా మెదడు నరాల నుంచి కాళ్ళ వరకు కూడా మనకి నరాలన్నీ ఉత్సాహంగా అయ్యి వయసు తెలియనీయకుండా, అదేవిధంగా చర్మం కూడా ముడతలు పడకుండా మనకి ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ కాలం పాటు జీవించేటువంటి అవకాశం మనకి ఇచ్చేటువంటి ఔషధ మొక్క మనకి బ్రహ్మి. అంటే ఈ బ్రహ్మిని మనం ప్రతిరోజు వాడుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వనటువంటి ఔషధ మొక్క బ్రహ్మి. అదేవిధంగా బ్రహ్మిని మనం సరస్వతి మొక్కగా పిలుస్తాం కాబట్టి పిల్లల యొక్క ఏకాగ్రత, అదేవిధంగా చదువు విషయంలో మనకి సరస్వతి లేహ్యంగా పురాతన కాలం నుంచి తయారు చేయబడుతున్నటువంటి మంచి చక్కటి ఔషధం. ఎన్నో కంపెనీలు మనకి సరస్వతి లేహ్యాన్ని తయారు చేస్తాయి. పూర్వకాలంలో ఇంట్లో కూడా తయారు చేసుకునే వాళ్ళు మనకి తేనె, ఈ ఆకుల రసాన్ని తేనెలోను బెల్లంలోనూ కలిపి ఒక ఔషధాన్ని తయారు చేసుకుని ఆ ఔషధాన్ని ప్రతిరోజు కనుక ఒక లేహ్య రూపంలో మనం ఉదయం, రాత్రి తీసుకున్నట్లయితే మెమరీ పవర్ అంటే జ్ఞాపక శక్తి, అదేవిధంగా స్వరపేటిక అంటే చక్కటి వాయిస్ కలిగేటువంటి అవకాశం ఉంది. మనకి సింగర్లు కానీ, అదేవిధంగా ఎక్కువ వక్తలు కానీ మనకి బ్రహ్మిని నిత్యం వాడుతూ ఉంటారు, కరక్కాయ ఇలాంటి వాటితో సహా. అంటే శ్వాసకోశ సమస్యలన్నింటినీ కూడా మనకు తగ్గించేటువంటి అవకాశం, కఫం తగ్గించేటువంటి అవకాశం ఈ బ్రహ్మి మూలిక ఉంది. అంటే ఈరోజు మనం బ్రహ్మి మూలిక మనకి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరమైనటువంటి మూలిక, ప్రతి ఒక్కరూ వాడాల్సినటువంటి మూలిక. ఇది బ్రహ్మ రసాయనంగా మనకి బయట మనకి షాప్స్లో కూడా లభిస్తుంది.
లేహ్యం రూపంలో లభిస్తుంది. సరస్వతారిష్ట అంటే సిరప్ రూపంలో కూడా మనకు లభిస్తుంది. అదేవిధంగా బ్రహ్మి ఘృత అంటే నెయ్యిలో కలిపి మనం ఈ మూలికని ఈ మూలిక యొక్క పొడిని అంటే ఆకుల యొక్క పొడిని అంటే మూలికలు మనకి ఆకుల రూపంలో, అదేవిధంగా చెట్ల కాండం రూపంలో, వేర్ల రూపంలో మనకి ఔషధాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి సాధారణంగా మన ఆయుర్వేద శాస్త్రంలో. అయితే దీని యొక్క ఆకులు శ్రేష్టమైనటువంటివి కాబట్టి ఈ ఆకులని నీడలో ఎండించి మనకి ఆ వచ్చినటువంటి ఎండిపోయిన ఆకుల్ని పౌడర్ లాగా తయారు చేసి మనం నేతిలో భావన చేసుకుని అంటే కొద్ది రోజులు ఒక 15 రోజులు నేతిలో ఉంచుకొని ఆ తర్వాత ప్రతిరోజు గనక ఉదయం రాత్రి ఆ బ్రహ్మి ఘృత అంటాం మనం దాన్ని తీసుకున్నట్లయితే యవ్వనంగా, అదేవిధంగా శక్తివంతంగా ఎక్కువ కాలం పాటు చక్కటి ఆరోగ్యంగా ఈ క్యాన్సర్ల నుంచి బయటపడడానికి, అదేవిధంగా రక్తహీనత నుంచి కూడా మనం బయటపడడానికి. రక్తహీనత మన భారతదేశంలో ప్రముఖ సమస్య ఈరోజు. కాబట్టి ఏంటంటే మనకి బ్రహ్మి ఘృత కానివ్వండి, బ్రహ్మి రసాయనం కానివ్వండి, అదేవిధంగా బ్రహ్మి ప్లెయిన్గా క్యాప్సూల్స్ కూడా మనకి డైరెక్ట్గా నేరుగా క్యాప్సూల్ రూపంలో, ట్యాబ్లెట్ రూపంలో కూడా మనకు లభిస్తుంది. వీటన్నిటిని కూడా వాడుకోవటం వల్ల నరాలన్నీ కూడా మనకు చైతన్యవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మెమరీ పవర్ అంటే ఈరోజు యాక్చువల్గా జ్ఞాపక శక్తి తగ్గుతూ వస్తుంది. ఈ సమస్య స్కిజోఫ్రీనియా, అదేవిధంగా మనకి అల్జీమర్స్ నిద్ర లేనటువంటి మనకి సమస్య కూడా కొంతమందికి నిద్ర సమస్యలు వస్తున్నాయి, ఇన్సోమ్నియా అంటాం. అదేవిధంగా మర్చిపోవడం అనేది అల్జీమర్స్ సమస్య. ఈరోజు సైంటిస్టులు కావచ్చు వీరందరూ కూడా మెమరీని ఎక్కువగా ఉపయోగించుకున్నటువంటి వారిలో మనకి ఈరోజు జ్ఞాపక శక్తి సమస్య ఒక దశ దాటిన తర్వాత మనకి రావడం అనేది జరుగుతుంది. పూర్వకాలంలో 100 సంవత్సరాల బ్రెయిన్ ఉన్నా కూడా వాళ్ళ మెదడు పనితీరు చాలా చక్కగా ఉండేది. ఈరోజు మనము ఎక్కువ సబ్జెక్టులని మనం స్టడీ చేసి, అదేవిధంగా సైంటిస్టులు కావచ్చు వీరందరూ కూడా మనకి జ్ఞాపక శక్తి సమస్యలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు సమస్యల నుంచి మనం ఎక్కువ ఈ నిద్ర సమస్యలు కావచ్చు, అదేవిధంగా సైకలాజికల్గా మన సమస్యలు కావచ్చు, మెమరీ పవర్ తగ్గడం అనేది మనకి జరుగుతూ వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇది బయట మనకి ఆల్రెడీ ఈ సమస్యల మీద ఎక్కువ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది. వీటికి సాధారణమైనటువంటి మనం ఈ బ్రహ్మి మూలిక ద్వారా చెక్ పెట్టచ్చు. అంటే బ్రహ్మి మూలిక ద్వారా మనము జీర్ణ సమస్యలు తగ్గించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా అంటే శారీరక సమస్యలు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మానసిక సమస్యలు మనకి ఏకాగ్రత, అదేవిధంగా మెమరీ పవర్ ఇవన్నీ కూడా మనం సమస్యల నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీలైన ప్రేక్షకులకు మరొకసారి మనం బ్రహ్మి గురించి తెలియజేసిన సందర్భం ఇది. బ్రహ్మిని అందరూ వాడుకోవాలి, చక్కటి ఆరోగ్యాన్ని పొందాలని చెప్పేసి అనుకుంటూ మీ డాక్టర్ కామేష్ శర్మ. అద్భుతమైనటువంటి ఒక మూలిక గలిజేరు, దీని గురించి మనం వివరంగా వెళ్దాం. మరలా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాల గని మనకి పునర్నవ. ఇది ప్రపంచ